ఇతరులను సంతోషపెట్టడం కోసం మనం అసత్యం పలకకూడదు. ప్రియమైన అసత్యం ఎదుటి వాళ్ళకి ఆనందం కలిగించవచ్చు, అయితే ఆ ఆనందం తాత్కాలికమే. నిజమేమిటో తెలిసిన తర్వాత అతడు చాలా బాధపడతాడు. అందుచేత ఏ అపాయానికి దారి తీయకపోయినా తాత్కాలికంగా ఆనందాన్ని కలిగించేదైనా అసత్యం పలకకూడదు. అందుచేత ఏది సత్యమో, ఏది లాభకరమో, ఏది ఆనందమో అలాంటి సత్యాన్నే పలకాలి. ఈ ధనుర్మాసం 7వ రోజు అయినటువంటి పాసురంలో మన పూజారి గారు ఏమని వివరిస్తున్నారో మనము వినేద్దామా? జై శ్రీరామ్. ప్రియ భగవత్ బంధువులారా, ఈరోజు ధనుర్మాస మహోత్సవంలో 7వ రోజు. ఈరోజు ఆండాళ్ళ తల్లి నోము విషయం తెలిసి కూడా నిద్రిస్తున్నటువంటి ఒక గోపికన్యకను లేపుతోంది. ఓ చెలి, ప్రాతకాలంలో భారద్వాజ పక్షులు ఆహారములకు వెళ్ళేటప్పుడు చేసేటటువంటి కిలకల రావాలు వినిపిస్తున్నాయి, నీకు వినపడటం లేదా? మధురలో ఉన్నటువంటి గోపికలందరూ కూడా మజ్జిగ చిలికేటప్పుడు వారు ధరించినటువంటి ఆభరణముల యొక్క సవ్వడి నీకు వినపడటం లేదా? సర్వమంతా కూడా వ్యాపించినటువంటి ఆ యొక్క శ్రీమన్నారాయణుడు తాను ప్రత్యక్షంగా కనపడాలని శరీరమును ధరించి శ్రీకృష్ణ అవతారము దాల్చినటువంటి ఆ స్వామిని అందరూ స్తుతిస్తున్నారు. అది నీకు వినపడట్లేదా? లేమ్మా, లే. నీవు మాకు నాయకురాలై ఉండి మార్గదర్శిగా ఆ యొక్క భగవత్ స్వరూపాన్ని చూపించుటకు నారాయణన్ మూర్తి కేశవనై పాడువం నీకెట్టి కీడెత్తియో ఆ నారాయణ యొక్క నామాన్ని కీర్తించేటట్టుగా మా అందరితో కలిసి రావమ్మా అని చెప్పి ఆ యొక్క నిద్రను నటిస్తున్నటువంటి ఒక గోపికని మేల్కొల్పటం ఈ యొక్క పాసురం యొక్క సారాంశం. జై శ్రీరామ్ వాసుదేవ.